పోని పోని అరే ఇగో ఇది కానిస్టేబుల్ ఇది కూడా మన వాళ్ళే వాళ్ళ ఆవిడి అట్లేం లేదు మనకి ఎక్కడైనా కూడా మాట్లాడొచ్చు బస్తీలో నేను కూడా ఏదైనా చిన్న చిన్న పనులు చేస్తా మహిళా సంఘం చేస్తా 3-4 గ్రూపులు కూడా చేసిన మహిళా సంఘంలో కూడా వాల్యూ లేదు ఎందుకంటే ఎవరు దోచుకొని తిన్నారో వాళ్ళదే రాజకీయం అంతే మరి ఆడేళ్ళు మరి ఎవరు మన రానియట్లేదు కదా మన రానియట్లేదు నేను ఎంత కష్టపడుతున్నాను ఎంత చేస్తున్నాను 5 లక్షలు ఇస్తారని చెప్పిండు 5 రూపాయలు కూడా ఇవ్వలేదు సంఘం లెక్కలు కాదు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాము 5 లక్షలు ఇస్తారన్నాడు అది ఇల్లు మొత్తం ఊళ్ళో కొట్టుకోవాలంటే చెప్పు రోడ్డు మీద ఉండాలా నేను ఏడ ఉండాలి నాకు ఎంత అంటలేదు అది ఇప్పుడు అయితే సారా పింఛన్ 2000 వస్తుంది కదా అది వికలాంగుల కింద ఏదైనా పెట్టుకుంటే పింఛన్ కొంచెం అసలు లేదండి ఇక్కడ స్టాండ్ పర్సెంటేజ్ ఇస్తారు శివకు కలువు ఎందుకంటే మా అమ్మకి కూడా చేయలేదు అన్ని ప్లాట్ అంతే ఉంటాయి కానీ అట్లా ఇస్తామనంటే నేను పూల పెట్టుకొని ఏడ ఉండాలి నాకు ఎంత వండలేదు అమ్మాయి కూడా ఫిక్స్ వచ్చింది ఈ చేయి ఈ చేతితో చెప్పాను క్షీణించి తెలుసు అబ్బాయి ఈ అబ్బాయి చేయండి మేడం మేమైతే నిజంగా చెప్తున్నా అది రాజకీయం ఎందుకంటే టీఆర్ఎస్ నుంచే మనకి ఏదైనా చేస్తుంది మహిళలు కానీ పురుషులు కానీ ఎప్పుడు ఈ రాజకీయంలో వచ్చినప్పటి నుంచి 10 ఏళ్ల నుంచి ప్రశాంతంగా ఉన్నది ఉన్న ఇండ్లు కూలగొట్టడం ఏంటి మేడం నాకు తెలియక అడుగుతా ఉన్న ఇండ్లు కూలగొట్టడం ఏంటి అరే నీ ఏమో ప్రాణాలు పోయినాయి లేని వాళ్ళకు కల్పించాలి ఇంకా అది ఎంత న్యాయం అన్యాయం హలో ఆ రోడ్డు గురించి చెప్పాలి అదే రోడ్లు ఇల్లు కూడా కిరాయి ఓకే రిపేర్కి ఇస్తే బాగుంటుంది మేడం మాట్లాడు బాగున్నారా పిల్లలు ఇక్కడేనా నా ముందుకు రండి ఇద్దరు ముగ్గురు ట్రీట్మెంట్ చేయించారు మీరు పంపించండి మనం లింక్స్ పంపించి చేపిద్దాము అంతేనా 2 సార్లు పెడితే 2 సార్లు ఫోన్ చేస్తారు సపోర్ట్ చేస్తే కార్నికి వచ్చినప్పుడు మేము ఇప్పిస్తాం లేదంటే లేదని చెప్పి
లడ్డు అదే 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 చూస్తున్నా. హలో, బాగున్నారా అందరు? జై తెలంగాణ. హౌ ఆర్ యూ? అక్కడి నుంచి ఫాలో అవుతురా? ఇక్కడేనా మీది? అక్కడి నుంచి ఫాలో అవుతురా? బాగుండే కదా ప్రోగ్రామ్ అది? నైస్ నైస్. కమ్ రైట్. నెక్స్ట్ ఏ కాలనీ? ఇది మధ్యలో ఎందుకు వచ్చింది ట్రాన్స్ఫార్మర్? ముందు నుంచి అట్లే ఉండేనా? పెట్టుడే అట్లా పెట్టిరా? ఒక్కడి వెనకేం? అదే అదే చూస్తున్నా. అటు నుంచి మళ్ళీ ఇటరా అన్న? ఉల్టా ఇట్రా అన్న, ఇట్రా అన్న, ఇక్కడ రా. దాదా మీ పేరు కూడా కవితనేనా? ఆజో ఆజో దారమ్మ, చూపేవా అమ్మ? రండి, లోకల్ వాళ్ళు రండి. ఇది ఎప్పటి నుంచి మధ్యలో ఉంది ఇది ట్రాన్స్ఫార్మర్? అంత పెట్టుడు అట్లా పెట్టిరా? వేసిపోయారా? 20 lakhs రోడ్ కోసం వేసినామంటారా? ఇది అదే రోడ్ కోసం ఇచ్చిరా? ఇప్పుడు కొత్తగా వేసినట్టుండగా శ్రీధర్ బాబు అంటే మొన్న వేసింది. శాంక్షన్ అయిందా? ఓకే, ఫోటో తీసుకో. ఏడు మన బిట్టేడి ఎవరో ఒకరు తీసుకున్నాను ముంగట్ చూసుకోరా నా ముంగట్ పడుతుంది, గుర్తుంది. ఇక్కడ ఇక్కడ ఆగుదామా? ఇక్కడ చెప్తారా? ఇక్కడ చెప్తాం మేడం. అదే ఇక్కడ. బాగున్నారా? బాగున్నారా అని రండి, ఆగుదాం. దా లేడీస్ రాని, కొంచెం లేడీస్ లేడీస్ రాని. అచ్చా అచ్చా, మన జాగృతి. మొత్తం మన వాళ్ళంతా రండి. లైన్ లైన్ కొంచెం జెంట్స్ వెనక్కి జరగండి. పిల్లలు ఎవరు అంత ఇక్కడేనా? ఇదే ఏరియానా? జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ స్థానికంగా ఉండే మహిళలు ఎవరో సమస్యలు చెప్తా అన్నారు. చెప్పండి చెప్పండి చెప్పండి. మాకి ఇక్కడ మాకి డోక్రా గ్రూప్ కడతాం మేడం, మహిళా సంఘంది. మాకేమో అక్కడ గుడి దగ్గర అమ్మవారి దగ్గర కూర్చోవాలి. నెల నెల 5వ తారీఖు మేము మీటింగ్ పెట్టుకుంటాము. అక్కడ మాకు కూర్చోవడానికి ఏది లేదు మేడం. వర్షం వస్తుంది, వాన వచ్చినా, దోమలు వచ్చినా. మహిళా సంఘం బిల్డింగ్ మహిళా సంఘం అది మాకు లేదు మేడం. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి మన గల్లీలో? మాకి చాలా 60 ఉంటాయి మేడం. ఇన్ని గ్రూపులు ఉన్నాయి మేడం మాకి. తర్వాత ఏమో మాకి బీద వాళ్ళము, మనమేమో కమిటీ వాళ్ళ పెళ్లి చేయాలి, పిల్లలు మెచ్యూరిటీ ఫంక్షన్ చేయాలంటే లక్షలు పెట్టి మనం చేయలేము మేడం. మాకు కాదు స్థలం ఉంది, అది మాకు కమిటీ వాళ్ళకి కట్టించేస్తే మాకు ఆడవాళ్ళకి మేము ఈజీగా ఉన్న దాంట్లో మేము చేసుకోగలం మేడం. అదే ఉంది. ఇంకేమున్నాయి? ఇంకా మాకి కరెంటు బొందలగడ్డ కాంపౌండ్ వాళ్ళు కదా, అది బాగా ముఖ్యం. చాలా ప్రాబ్లం ఉంది. తర్వాత ఏమో మేడం మాకి డబల్ బెడ్రూమ్లు అన్నాడు. ఆ డబల్ బెడ్రూమ్ ఎక్కడ పోయినో తెలియదు. పింఛన్ అంటారు, హ్యాండికాపుల్ 2 నెలలకు 3 నెలలకు పింఛన్ పడుతుంది. తీసుకుంటా సరిగ్గా లేదు మేడం. మా అబ్బాయి హ్యాండికాపే ఇప్పుడు మా అబ్బాయి. ఆ తర్వాత మా ఆయన కూడా ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్నాయి. ఆయనకేమో ఇంకా చేసి తక్కువ ఉంది. తర్వాత పింఛన్ చేస్తామంటారు. మరి ఆయన ఇంట్లో మేడం, ఆయనేమో ఎక్కడికి ఉద్యోగం లేదు మేడం. ఆయన ప్రాబ్లం ఉంది, ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. ఆయనకు పింఛన్ చేయాలి కదా మేడం. ఏ ప్రాబ్లం చాలా. ఇది ఎవరు ఇచ్చింది? వెదిరి టౌన్షిప్ వస్తాడు. ఆయన ఎవరైనా ఉన్నారా మాట్లాడండి? क्या है ये? पेंशन का है आपके वास्ते?
मेरी एक लड़की है, ఒక్క నిమిషం ఈ పైకి ఎక్కువ అందుకే మాట్లాడమని అడుగుతున్నా. एक लड़की है मेरी, मेरे हस्बैंड ఈమెది అయిపోనక్క, ఈమెది అయిపోను. एक लड़की है मेरी, फोन नंबर लिख के दे दो बस. फोन नंबर है कहाँ है? यहाँ है, देखो मेरा फोन नंबर, ये दे दो. ये देते नहीं ना, ये ओरिजिनल है ना, इस पे लिख के दे दो. జిరాక్స్ తీసి ఇక్కడ షాప్ లో నేను కాదు, తీసుకుంటా. ఎన్న మున్సిపాలిటీ పోయి మస్తు కంప్లైంట్ ఇచ్చిన ఓకే పింఛన్ గురించి. ఇక మా ఆయన చనిపోయింది, ఓకే. ఎవరు పట్టించుకుంటారు? ఆగండి కొంచెం ఏ కవిత పెన్ను పట్టుకో, ఫోన్ నంబర్ రాసుకో. ఇట్రా వెనక్కి రా, రాసుకోమ్మా. వెనక్కి రా, వెనక్కి రా. నువ్వు డిస్టర్బ్ చేయకు, వాళ్ళు వెనక్కి పో. థ్యాంక్ యూ. చెప్పండి బ్రదర్. ఓకే. జై తెలంగాణ. తను చెప్పేది నేను ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అర్థమైంది, అర్థమైంది. డబుల్ బెడ్రూమ్ లో అర్థమైంది, అర్థమైంది, అర్థం. నా పేరు సుమన్ కుమార్ అక్క. నేను వెదిరి టౌన్షిప్ కి జనరల్ సెక్రటరీని. దాంతో పాటు మేము హెచ్ఎంటి నివాసులు కావచ్చు, పిఏ నగర్ నివాసులు కావచ్చు, బాలాజీ నగర్, శ్రీవాణి నగర్, ఈ అందరి నివాసుల తరఫున విన్నపం చెప్పుకోవాల్సింది ఏంటంటే మా దగ్గర రోడ్లు బాగాలేవు. రోడ్లు బాగాలేదు. ఎంతటి అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయంటే అది ప్రాణాలను తీసుకున్నది, బలి తీసుకున్నది. ఇప్పటికీ రోడ్ పాట్ హోల్స్ మేము రిపేర్ చేయమని చెప్పి, కొత్త రోడ్లు వేయమని చెప్పేసి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా హై టెన్షన్ పోల్ ఇక్కడి నుంచి నడుస్తూ ఉంది. 60 ఫీట్ రోడ్డుది. దాని కింద ఎన్నోసార్లు చేయమని చెప్పేసి ఎమ్మెల్యేకి ఇచ్చాము, కౌన్సిలర్కి ఇచ్చాము, చైర్మన్కి ఇచ్చాము, మళ్ళీ అఫీషియల్ అమీర్పూర్ మున్సిపాలిటీ వాళ్ళకి కూడా ఇచ్చాము. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా గత 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి మేము పడే బాధలు, వ్యధలు ఎవరికి కూడా చెవులో పట్టట్లేదు. ఎవరు కూడా దాన్ని సానుకూలంగా స్పందించలేదు. ఎన్నోసార్లు ధర్నాలకు కూడా దిగాము, అయినా కూడా వాళ్ళు చెల్లించట్లేదు. ఇది జరుగుతుంది అక్క. ఇది ఒక్కటే రోడ్డు, మెయిన్ రోడ్ ఒక్కటే కాకుండా డ్రైనేజ్ సమస్యలు, స్ట్రీట్ లైట్ సమస్యలు, పార్కులు కూడా లేవు. పార్కులు ఉన్న దగ్గర మెయింటెనెన్స్ లేవు. తెలంగాణ క్రీడా ప్రాంగణం అంటూ అన్నిటి దగ్గర బోర్డులు పెట్టున్నారు, బాగానే ఉంది మన కేసీఆర్ సార్ చేసినప్పటి నుంచి. లోపలేమీ లేదు. ఇప్పుడు ప్రతిసారి కూడా మనకి ఎవ్రీ క్వార్టర్ కి, ఎవ్రీ 3 నెలలకి వచ్చిన డబ్బులు కూడా సరిగ్గా వినియోగించట్లేదు. ఇట్లాంటివి చాలా సమస్యలు. కార్పొరేటర్ గారు వచ్చి వెళ్ళారా? చాలా మంది వచ్చారు. కార్పొరేటర్ వచ్చిపోయినా, కార్పొరేటర్ వస్తూనే ఉంటారా కానీ సమస్యలు తీర్చలేదు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. ఓకే. జై తెలంగాణ. కనబడుతున్నానా ఇప్పుడు? ఓకేనా? ఇట్లా నిలబడతా. అదే అదే అర్థమైంది. జై తెలంగాణ. ఈ షేర్లింగంపల్లి నేను మాట్లాడాలనా? మరి నేను మాట్లాడాలనా? మాట్లాడినాక మీరు మాట్లాడురు, ఓకేనా? మధ్యలో మాట్లాడితే కష్టమవుతుంది. బస్తీ దవాఖానా పనిచేస్తుందా? బస్తీ దవాఖానా మెడిసిన్స్ లేవు. మన పార్టీ ఉన్నప్పుడు మేడం మేము జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా పోయినా మనకు హాస్పిటల్ మందులు ఇచ్చేవారు. ఇప్పుడు మా ఆయనకేమో షుగర్, బీపీ మందులు అందరు ఇచ్చేవారు. ఇప్పుడు అక్కడికి వెళ్తే టెస్టులు చేసుకోమంటారు. టెస్టులు చేసిన తర్వాత రావంటారు. రావన్నాక మందులు కొమ్మంటారు. మందులు కొని ఇంకో టెస్ట్ అంటారు. ఇన్నిసార్లు మేము స్టార్ట్ అవుతుంటే మానేసుకున్నాం మేడం. ఓకే. ఫ్రీ కరెంట్ ఒకళ్ళు చెప్పండి. ఎవరికి ఉందో ఎవరికి లేదో అర్థమైతలే. మాకైతే వచ్చింది మేడం. కొంతమంది వచ్చిందా? అంగన్వాడీ సెంటర్, అంగన్వాడీ లేదా? మంచినీళ్ళలో పురుగులు వస్తున్నాయి. ఓకే. మహిళా భవన్ కావాలన్నారు కదా ఇందాక. డ్రైనేజ్ పరిస్థితి ఏంటి? వారం రోజులకు ఒకసారా? ఇప్పుడు జీరో అయిపోయిందా? పెన్షన్లు వస్తున్నాయా వీడియోస్ కి? చనిపోయిన కొత్తవి తీసుకోవట్లేదా? ఓకే. వచ్చిందా? దగ్గర ఓకే. నేను మాట్లాడు
నంబర్ రాసుకున్నావు కవిత? ఈ అమ్మాయిది రాసుకున్నావు? బస్సెస్ లేవా? బస్సెస్ ఏం బస్? బస్ నంబర్ ఎంత? బస్ నెంబర్ వచ్చేసి గచ్చిబౌలి వెళ్తుంది మేడం. అది ఓకే గచ్చిబౌలి వెళ్తుంది. మెయిన్గా మాకు బస్సెస్ కావాలి మేడం. నేను చెప్తానండి. ఓకే 6:40కి మనకు బస్ వస్తుంది మేడం. 6:40 బస్ వస్తుంది. నేను మియాపూర్ ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు వచ్చేస్తున్నారు సార్ ఆర్టీసీ వాళ్ళు బస్ ఫెసిలిటీ పెట్టి తీసేశారు. ఓకే ఎందుకు ఎక్కువ వస్తలేరానా? మేడం ఒక్క నిమిషం ఒక మాట చెప్పండి. 7:40కి బస్ వస్తుంది మేడం. 7:40కి బస్ వస్తే ఆ బస్ ఎక్కితే మీ ఆధార్ కార్డు పనిచేయదని దించేసి ప్లస్ 1000 రూపాయలు తీసుకుంటాడు. నేను అదే ఆధార్ కార్డు మీద రామేశ్వరి ఉంది మేడం. మా అమ్మ ఉంది అక్కడ. మా అమ్మకు 95 ఏళ్ళు. ఆమెకు గుర్తు లేదు. ఆమె చూడ నుంచి నేను మియాపూర్ నుంచి అక్కడ నుంచి